హలో, వెల్కమ్ టు మై ఛానల్. ఎగ్ దోశ కాదు దోశ వేస్తున్నాను ఈరోజు టిఫిన్. అయితే ఒకళ్ళేమో ఆనియన్ వేయమన్నారు, ఇంకొకళ్ళేమో ఎగ్ వేయమన్నారు, ఇంకొకళ్ళేమో ప్లెయిన్ దోశ. కూడా ఒక ఇంట్లో నలుగురు ఉంటే 4 రకాలు. చూడండి, చేసే విధానం తెలియాలి కానీ ఎంత చక్కగా చేసేయచ్చో. నేనైతే ఇలానే చేస్తాను. ఏదైనా అంటే ఎవరిని ఇబ్బంది పెట్టను, వాళ్ళు తినే విధంగా చేస్తాను అని దాని ఉద్దేశం. స్పీకర్తో మైక్తో పని లేకుండా ఉండే నా వాయిస్ చూసారా ఎంత డల్గా ఉందో. ఎండల మహత్యం అండి బాబోయ్. చందమామ అందంగా ఉంది అని చందమామని పొగిడి సూర్యుడికి కోపం వచ్చినట్టుంది. నా ప్రతాపం ఏంటో చూడండి అని చూపిస్తుంది. మొత్తానికి చేసే విధానం ఇదిగో. అట్టుపిండి మనం ఎట్లా కావాలంటే అలా రుబ్బేసుకుంటామే. నేనైతే సూపర్గా వేస్తానండి. దోశనే కాదు, ఏ టిఫిన్ అయినా, ఏ వంట అయినా కూడా. అంటుంది మమ్మీ, ఇంకా పెద్దగా రేకుంటే ఇంకా పెద్దగా వేస్తావు దోశని. అంతే కదా, ఉన్నది ప్రస్తుతానికి అది. అంచుల వరకు చూడండి, ఒక్క చిన్న ముక్క కూడా విరగకుండా ఎంత సూపర్గా వచ్చిందంటే అంత సూపర్గా వచ్చింది. ఏంటి తల్లి, నీ గురించి నువ్వు గొప్పలు చెప్పుకుంటున్నావు అంటారా? మరి మన వంట మనం తిని మనకు నచ్చిన తర్వాతే కదండి వేరే వాళ్ళ గురించి ఆలోచించాలి. అంతే కదా. నేనైతే అలానే ఉంటా. ఒకళ్ళు చెప్పాలి ఎలా ఉందో అని నేను ఆశించను. ఎందుకంటే ముందు మనం తినాలి. ఏదో అంటారు కదా, కంటికి ఇంపు అయితే కడుపుకి ఇంపుగా ఉంటుంది అని. అది నా పాలసీ. మీరేమంటారు? ఇంటి ప్రాసెస్ చెప్పుకోకుండా నీ గురించి గొప్పలు చెప్పుకునే పనిలో ఉన్నావు అంటారా? దోశ వేయడం ఎవరికి రాదు చెప్పండి. కాకపోతే నేను ఈ విధంగా వేస్తానని చెప్తున్నాను అంతే. మనకు నచ్చిన విధంగా దోశ పిండి రుబ్బుకోవాలి అంటే రుబ్బుకున్న దోశని మనకు వచ్చిన విధంగా ఏ సింబల్ కావాలంటే ఆ సింబల్ ఆకారంలో వేసేసుకుని దానిపైన ఎగ్గు, ఆనియన్, కారపొడి మన ఇష్టం అబ్బా. నేను జీలకర్ర అయితే పిండిలోనే కలిపేసాను. అల్లం అసలు నాకు నచ్చదు. అసలు తప్పించి టీల్లో ఇలా తినే వంటల్లో నేను అల్లానికి యాలక్కాయలకి చాలా దూరంగా ఉంటాను. ఇంకా నేనైతే ప్రతిసారి ఇలానే కారపొడి చట్నీ ఉండాల్సిందే ఏ టిఫిన్లో అయినా సరే. ఇంకపోతే లైట్గా కొంచెం కొత్తిమీర, పచ్చిమిర్చి మిస్ అయ్యాను. వేసవికాలం కదా, కొంచెం దూరంగా ఉంచుదామని, ఆరోగ్యం కాపాడుకుందామని ఇలా వేసానండి. చాలా చాలా బాగుంది. ట్రై చేయండి మీరు కూడా. ఏమైనా ఇంట్లో లేకపోతే బయట ఎగపడతారు అంటారు కదా, నేనైతే ఇంట్లో అన్ని రకాలు చేస్తాను. మీరు కూడా చెయ్యండి. పిల్లల కోసమే కదా ఏం చేసిన. బాయ్ బాయ్.